తిరిగి బిసిఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి అమానుషమని అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 2019లో కూడా విశాఖలో ఇదే విధంగా దాడి చేయించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ తక్షణమే ఈ దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మళ్ళా పునరావృతం కాకుండా ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ స్పందించి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా ఈ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించడమే కాక రాష్ట్ర ప్రజలందరికీ ఈ దాడి వెనుక ఉన్న వారి నిజ స్వరూపాలు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి విన్నపం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఇది చేసినా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఆ దేవుడు తప్పకుండా ఆయన ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి దాడుల నుంచి తప్పకుండా బయటకు వచ్చి మళ్ళా ప్రజలకు మేలైన సేవలు అందించే కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి భారత్ని అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి కూడా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పార్లమెంట్ నియోజకవర్గ 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో ఒక ప్రజాప్రతినిధిగా వాస్తవమైనటువంటి నాయకుడిగా, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే దానికి పంపించారు. తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాము. తప్పనిసరిగా ఏ సీఎం రమేష్ కడప నుంచి అనకాపల్లి దిగుమతి అయ్యారో ఇక్కడి నుంచి పాలసీ చేసి కడపకు కానీ లేదా సెంటర్ ఎక్కడ పోతే అక్కడ పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి గడిచినటువంటి విధంగా కూడా ఏ విధంగా అయితే ఈ ప్రాంత ప్రజలు విచ్చింది కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, విచ్చింది కలిగినటువంటి ఓటర్స్ ఉన్నారు. వారందరూ కూడా సీఎం రమేష్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మనసాల భరత్ కుమార్ మీద పోటీ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రజలకి కొత్త కాదు. విజయవాడలో సీఎం జగన్ పై దాడికి పాల్పడడం అమానుషమని ఎంబీసీ చైర్మన్ పెండ్రా వీరన్న పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పాలకులలో మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న జగన్ పై దాడికి పాల్పడడం విచారకరమని అన్నారు. సీఎం జగన్ పై దాడి చేసి అశాంతిని రేకెత్తించాలని విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారిపై జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైన సంఘటన. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం పోవాలన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ప్రతిపక్షాల కుట్రలు మనం చూసినట్లయితే ఎంత బాధాకరం అంటే, నిన్న జరిగినటువంటి విజయవాడలో అహలా గుర్తు తెలియనటువంటి వ్యక్తి చేత దాడి చేయించడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలనే ఆలోచన తీసుకొస్తున్నటువంటి ప్రతిపక్షాలకు నేను ఒకటే విషయం తెలియపరుస్తా ఉన్నా. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరొకరు కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం తెలియపరుస్తా ఉన్నా. మీకు దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి మీద మీరు అధ్యయనం చేసి ఇమీడియట్లుగా దోషులు శిక్షించాలి, దోషుల్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎంక్వైరీ వెళ్చిన బాధ్యత ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియపరుస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలైనటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ
చేస్తున్నటువంటి కుట్రలో చాలా బాధాకరం, ఇది అమానుష్యమైన విషయాన్ని ఈరోజు ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ తరఫున హృదయపూర్వకంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్ని దాడులు చేసినా ఎందుకంటే భౌతికంగా దాడి చేయొచ్చేమో కానీ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి మీద పూర్తిగా కూడా సంచార జాతర సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం. వారి మీద ఇమీడియట్ గా అధికారులందరూ కూడా యాక్షన్ తీసుకోవాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అడుగడుగునా జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీకి మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఈరోజు ఇంటింటికి జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ సమస్యలు తెలుసుకోవడానికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి చోట ఈవేళ కరప మండలం ఉప్పలంక గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. అనేక సమస్యల మూలంగా ఉంది గ్రామం. ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మంచినీళ్ళు సరిగ్గా లేవు, విద్యుత్ కొన్ని చోట్ల వెలుగుతున్నాయి, కొన్ని చోట్ల స్తంభాలు లేవని చెప్తా ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ప్రతి మనిషి పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. అటువంటి శ్మశానానికి వెళ్ళి దారే లేదు. ఆ దారి చేద్దామంటే మేము ముందుకు వస్తే ఆపేశారు. అనేక సార్లు పెద్దలు మల్లాడి కృష్ణారావు గారితో కూడా రికమెండేషన్ చేయించుకున్నాం కడదామని చెప్పి. కానీ ఇక్కడ చెందినటువంటి వైకాపా నాయకులు దాన్ని ఆపేయడం జరిగింది. అంటే ప్రజలకు సౌకర్యం కావాలని చెప్పి మేము ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి పేరు రావడం ఏంటి అన్న ఉద్దేశంతో ఆపేశారు. కనీసం 3-4 నెలలు తిరిగాం వాళ్ళ చుట్టూ, అనేక పర్యాయాలు తిరిగాం, ఏ రోజు కూడా చేయనివ్వలేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఎంతసేపు వాళ్ళు విమర్శిస్తే కాదు, మేము చెప్తా ఉన్నాం. రేపు జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు ఇచ్చినవి కాక ప్రధానమైన మౌలిక సదుపాయాలు, నీ రోడ్డు, నీ డ్రైను, నీ దోమల మందు, నీ మంచినీళ్లు, ప్రధానమైన ఏదైతే మనిషికి ముందే అవసరం. ఎందుకంటే ఇంతకుముందు బోట్లకి సబ్సిడీ ఇచ్చాము, డీజిల్కి సబ్సిడీ ఇచ్చాము, మనకు పనిముట్లు వలలు కానీ దేనికైనా సరే 90% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మనకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు పెన్షన్ 4000 పెంచడం జరుగుతుంది. ఇంతకుముందు తెలుగుదేశం 200 ఉన్నప్పుడు 2000 చేశాము. జగన్ వచ్చిన తర్వాత 250 పెంచుకుంటూ వెళ్లారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రేపు జనసేన కూటమి కింద చేసి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. పంతం నానాజీ గారి నాయకత్వం చాలా బాగుంటుందండి. ఆయన 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని చాలా అన్ని విషయాల్లోనూ పట్టించుకుంటున్నారు. చాలా మంది అనారోగ్యమైన వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శం తీసుకుని ఆయన మమ్మల్ని చాలా అభివృద్ధి పదాలను నడిపించాలని చూస్తున్నారు. ఆయనకి మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్లా మారిందని హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేస్తూ ఈ అంశాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయన్నారు. ట్యాపింగ్ కు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న ప్రభుత్వం దాని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశము టీవీ సీరియల్ మాదిరిగా రక్తి కట్టిస్తున్నారు తప్పితే అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న టీఆర్ఎస్ పరస్పరం ఒకరి మీద ఒకరు మరి నిందా ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ అసలైనటువంటి దోషులను ఇంతవరకు గుర్తించకపోవడం ఇది దేనికి సంకేతం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే 2 రోజుల క్రితము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ ఫోన్ ట్యాంపింగ్ తో నాకేమాత్రం సంబంధం లేదు, వాస్తవానికి ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కుల నాయకులే ఫోన్లు ట్యాపింగ్ ప్రస్తుతం జరుగుతున్నాయి అనేటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు
ఒక ఛాలెంజ్ సవాల్ విసిరారు. లై డిటెక్టర్ మేము సిద్ధంగా ఉన్నాం, మరి అందుకు ముఖ్యమంత్రి మరి సిద్ధమా అని చెప్పి ఆ రకంగా బహిరంగంగా వారు సవాల్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో దాన్ని దాటవేశారు. అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం, రాజేష్, సత్య కీలక పాత్రలో శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్లీ వచ్చింది. గత శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని తెలుస్తుంది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మునిగిపోయింది. ఆదివారం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ రోజు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబడితే బాక్సాఫీస్ దగ్గర సేఫ్ గా ఉన్నట్టే. ఒకవేళ ఆ కలెక్షన్స్ కూడా దక్కకపోతే ఇక ఈ చిత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే అంజలికి 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో షకలక శంకర్, సునీల్, అలీ, రవిశంకర్, రాహుల్, మాధవ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఓపెన్ చేస్తే అంజలి అర్ధరాత్రి 1 గంటకి నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నావు, కానీ నీ పక్క నుంచి ఎవరిదో ఏడుపు అని వినిపిస్తా ఉంది. ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని నీకు అనుమానం వచ్చి నువ్వు ఆ ఏడుపు వస్తున్న వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నావు. వెల్కమ్ టు అవర్ హారర్ వరల్డ్. ఓ బోయపాటి సీన్, ఓ త్రివిక్రమ్ సీన్, ఓ వైట్ల సీన్, ఓ శనక్కాయల సీన్. ఈ సీన్లందరూ కలిసి సీన్ చెప్తే స్క్రీన్ సిరిగిపోతుంది. నన్ను కొంచెం బాగా చూపించండి సార్. రాయ్ వీడు మొహం మీద 3 లైట్లు కొట్టండి, లేదా కనపడ్డంటీడు. దెయ్యాలున్నాయంటే నమ్మవేంటి కృష్ణ అనాలి. దెయ్యాలున్నాయంటే నమ్మవేంటి కృష్ణ. ఓకే, యాక్చువల్ గా నేను సీన్ రాశా. దెయ్యాలున్నాయని తను, లేవని వీడు గొడవ పడుతుంటారు. అప్పుడు ఈ ఓయిజా బోర్డ్ తో తను దెయ్యాలున్నాయని నిరూపిస్తుంది. క్యారం బోర్డు లేదా? క్యారం బోర్డు ఏంటి నాని? దెయ్యాల కోసం వాడే బోర్డే ఓయిజా బోర్డు. ఇది ఉందని నీకు తెలుసు, దెయ్యాలకి తెలుసా మరి? సెట్ అని చెప్పావు, దెయ్యాల గొంప ఇది. అంటే వాళ్ళు దెయ్యాలు కాదు, మెథడ్ ఆర్టిస్ట్. శాస్త్రి వచ్చావా? దాదా కూర్చో, మందేద్దాం. నేను కళాకారుడిని. మీరు మెథడ్ యాక్టర్ అంటే కదా, నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా. మెథడ్ యాక్టింగ్ అంటే ఇదా? ఆపడానికి మీరెవర్రా? నటరాజుని పాదం దగ్గర పుష్పాన్నిరా. నువ్వు పుష్ప అయితే ట్రిపుల్ ఆర్. పారిపో. బాగా ఇది నా గది. నేను మధురత్వ గీతాంజలి అనుకుందని కాదు, నువ్వు కోణానికి గీతాంజలివే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశేష పూజలు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకుంటామన్న చంద్రబాబు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానంటూ హామీ. కాకినాడలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ నివాస్ సంతృప్తి. కాకినాడ జిల్లా ఉప్పలంక గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ విస్తృత ప్రచారం. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.